పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఈరోజు ఇంత గొప్పగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బ్రహ్మజ్ఞాని డాక్టర్ న్యూటన్ గారికి, లక్ష్మీ దంపతులకు, వేదికను అలంకరించిన ఎంతోమంది గొప్ప మహానుభావులకు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నవంబర్ 24 అనేది చరిత్రలో ఒక గొప్ప రోజు. ఎందుకంటే ఒక డాక్టర్గా చదివి ప్రాక్టీస్ చేయకుండా మొత్తం సమాజాన్ని మార్చాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు సమాజంలో ఎన్నో దేశాలు తిరుగుతూ జ్ఞానం బోధిస్తున్న డాక్టర్ న్యూటన్ గారి యొక్క జన్మదినానికి మనందరం ఇక్కడ విచ్చేసి ఒకసారి గట్టిగా వారికి చప్పట్లతో 100 సంవత్సరాలు ఇలానే జన్మదినాలు జరుగుతూ ఉండాలని, ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి బ్రహ్మజ్ఞాని అయ్యే వరకు వారి ఇక్కడే ఉండి మనందరినీ బ్రహ్మజ్ఞానులు చేయాలని మరొక్కసారి చప్పట్లతో గట్టిగా వారికి అభినందిస్తాం. వారిని ఇంత గొప్పగా బ్రహ్మజ్ఞాని తయారు చేసిన వారి గురువు గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నో సందర్భాలలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఆ పేరు. రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ వారి యొక్క విజన్ అతి త్వరలో రాబోయే 4-5 సంవత్సరాల్లో డాక్టర్ న్యూటన్ దంపతులు కలలు కన్న ఈ తక్షశిల యూనివర్సిటీ మనందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చెందాలని ఒకసారి గట్టిగా చప్పట్లతో మనము అభినందించుకుందాం. ఏ సంస్థ అయినా ఒక 4 వ్యక్తులతో సాధ్యం కాదు, అందరం కలిసినప్పుడే సాధ్యమవుతుంది. అందరం సహకరిస్తామా? సహకరించి అతి త్వరలో మన కండ్ల ముంగల మన ముందల్నే ఈ సంస్థ, ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధి చెందాలి. దానికి నా వంతుగా సహాయ సహకారాలు అందించడానికి మా కంపెనీ తరఫున, మా సంస్థల తరఫున రెడీ ఉంటానని మీ అందరి తరఫున మాటిస్తున్నాను. ఇంకొకటి, డిసెంబర్ 21 నుంచి 31 ఏం జరుగుతుందండి? పత్రిజీ ధ్యాన మహాయాగం 3 డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ శక్తిస్థల్లో కైలాసపురిలో ఎంతో మంది గొప్ప గొప్ప బ్రహ్మజ్ఞానుల సమక్షంలో, గొప్ప గొప్ప గురువుల సమక్షంలో, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో, ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ సమక్షంలో జరుగుతున్న, ప్రపంచ శాంతికి జరుగుతున్న ఒక గొప్ప మహాయాగానికి మీ అందరినీ ఆహ్వానించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈసారి యాగంతో పాటు, విశ్వశాంతికి జరుగుతున్న యాగంతో పాటు ఇంకొక గొప్ప యజ్ఞం కూడా జరుపుకోవాలని తలపెట్టాం. అదే యజ్ఞం పేరు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. పత్రిజీ గారికి ధ్యానం కంటే ముఖ్యం ధ్యానులు వండిన భోజనం పెట్టాలి, ధ్యానులు వండిన ప్రసాదం పెట్టాలనేది ఆయన లక్ష్యం ఉండే. కాబట్టి ఈసారి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం ఒక ప్రతిష్టాకంగా తీసుకొని 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద వితరణ జరగాలి ఆ 11 రోజుల్లో అని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని, ఒక పక్క యాగం, ఒక పక్క యజ్ఞం అత్యంత అద్భుతంగా జరుపుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ అందరం కలిసి చరిత్రలో కని విని ఎరగని రీతిలో మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ఆ యాగం యజ్ఞం జరుపుకుందామా? ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలుసుకుందాం. డాక్టర్ న్యూటన్ గారు డిసెంబర్ 25 నాడు 1.5 గంటల ఏకదాటిగా వారు మేడం గారు సారు కూడా వారి యొక్క ప్రవచనం ఉంటుంది. దయచేసి ప్రతి పిరమిడ్ మాస్టర్స్, నేను మిమ్మల్ని ఎలా ఆహ్వానించాను, మీరందరూ మీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా అందరినీ ఆహ్వానించి ఈ విశ్వశాంతికి జరుగుతున్న యాగానికి, యజ్ఞానికి రావాల్సిందిగా మీరు వారిని ఆహ్వానించండి. ఈ అవకాశం ఇచ్చిన క్యూఎల్ యూనివర్సిటీ వారికి, ముఖ్యంగా న్యూటన్ గారికి, మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరం డిసెంబర్ 21 to 31, most of the North Indian masters, madam, December 21 to 31 for global peace. We are doing a great program. Apart from yagam, also we are doing 10 lakhs of plates of food we want to serve from that place. I request you all, your family members, you and please come for that Dhyana Mahayagam 3. Thank you. Thank you, sir. Thank you so much.
ఇప్పుడు మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ట్రస్టీ కిరణ్ యూనివర్సిటీ గారి సందేశం తీసుకుందాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డాక్టర్ న్యూటన్ గారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ వామ్ వెల్కమ్. నేను మొట్టమొదటిసారి డాక్టర్ న్యూటన్ గారిని 2011లో కలవడం జరిగింది. పిరమిడ్ వ్యాలీలో నాకు జయశ్రీ అశోక్ గారు అనే ఒక స్నేహితురాలు, నువ్వు ఒక గొప్ప మాస్టర్ ఉన్నారు డాక్టర్ న్యూటన్ గారు, ఆయన నీకు పరిచయం చేస్తాను, నువ్వు తప్పకుండా రావాలని చెప్పారు. నేను ఇందాక న్యూటన్ గారు చెప్పారు ఒక గురువు ఏ విధంగా ఉంటారని ఎజ్యూమ్ చేసుకున్నారు. నేను అలానే అనుకున్నాను, కాషాయ వస్త్రాలు ఉంటాయని. కానీ జీన్స్ ప్యాంట్ కనిపించింది, టీషర్ట్ వేసుకొని చాలా యంగ్గా ఉన్నారు. నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదు గురువుగా ముందు న్యూటన్ గారిని. ఆ రోజు ఒక మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ చేయించారు సారు. అందులో ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్ అంటే మన భవిష్యత్తు జన్మల్లోకి తీసుకొని వెళ్ళారు. ఆ మెడిటేషన్లో నాకు ఒక గొప్ప అనుభూతి కలిగింది. నన్ను నేను ఒక ప్యూర్ లవ్గా, ఒక స్వచ్ఛమైన ప్రేమ స్వరూపంగా నన్ను నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నా హృదయంలో చాలా బలంగా నాటుకుపోయింది. సో ఇటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు అప్పటివరకు ఎప్పుడు రాలేదు. నా గురించి నేను చాలా సామాన్యంగా అనుకునేవాడిని. ఇంత హృదయంలో నాకు ప్రేమ ఉందని నాకు అప్పుడు తెలియదు. సో ఇటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు లభించింది అంటే ఈ మాస్టర్ తప్పకుండా ఒక గొప్ప గురువు. నేను ఈ గురువు యొక్క సాన్నిధ్యాన్ని ఎలా అయినా పొందాలి అని అప్పటి నుంచి నేను వీలైనన్నిసార్లు డాక్టర్ న్యూటన్ గారి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడము జరిగింది. తర్వాత నాకు కొన్ని రోజులకి ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీంలో నేను సోల్ ప్లేన్లో ఉన్నాను, ఒక ఆత్మగా. భూమి మీదకి అవతరించాలని నిర్ణయం తీసుకున్నాను, కానీ ఆసక్తి లేదు నాకు. భూమి మీదకి రావడానికి చాలా రిలక్టెన్స్ ఉంది, చాలా భయం ఉంది. అప్పుడు నాకు ఒక గొప్ప వెలుగుతో నిండిన మాస్టర్ కనిపించారు. ఆయన చేయి పట్టుకొని నన్ను భూమి మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు. నేను కూడా భూమి మీద అవతరిస్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా ప్రయాణం చేస్తావని చెప్పారు. ఆ మాస్టరే డాక్టర్ న్యూటన్ గారు. థ్యాంక్ యూ సార్. నాకు ఆ డ్రీమ్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఈ జన్మలో ప్రయాణము నేను డాక్టర్ న్యూటన్ గారితో పాటు చేయాలి అని బలంగా కోరిక కలిగింది. సో ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనేది ఒక గొప్ప డ్రీమ్, ఒక గొప్ప ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ ఎంతోమంది హృదయాల్లో మొదలైంది. ఇది ఫిజికల్గా ఇంకా చక్కగా పూర్తి కార్యరూపం దాల్చి ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి హీలింగ్, ఆ తర్వాత వాళ్ళలో ఎన్నో జన్మలుగా నాటుకుపోయిన ఆ కర్మ సంస్కారాలని వాళ్ళు నయం చేసుకొని వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. నాలాగే ఎంతోమందికి ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వెలుగును చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దానికోసం మీ అందరూ కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో భాగస్వాములు కావాలి. అందరూ ఈ విజన్కి, న్యూటన్ సార్ యొక్క డ్రీమ్కి సహకరించి ఈ కళను అందరూ కలిసి నిజం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విజయేంద్ర గౌడ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మా ప్రియమైన గురుగారు, నాకెంతో ఆప్తులు, వారిని రోజు తలుచుకుంటుంటాను నేను. 3 సంవత్సరాలు అయినా కూడా కలిసినప్పటి నుంచి కూడా వారు నాకు ఎప్పుడు డైలీ కంపల్సరీ నేను మెడిటేట్ చేసేటప్పుడు మిమ్మల్ని తలుచుకొని ప్రయాణం చేస్తూ ఉంటాను. మీకు నా జన్మదిన శుభాకాంక్షలు సార్. వేదికను అలంకరించిన పెద్దలు, ఎంతో చక్కగా ఇద్దరు చూడదగ్గ, ఎప్పుడు నేను ప్రతిసారి ఎన్నిసార్లు కలిసినప్పుడు అడుగుతాను, మేడం మీరు షాపింగ్ చేస్తారా, సార్ షాపింగ్ చేస్తారా, మీరు ఇంత చక్కగా ఇద్దరు మంచిగా సేమ్ కలర్స్ వేసుకోవడం, ఈడు జోడు అంటే ఎలా ఉండాలో అని చక్కగా ఉంటారు సార్ మేడం ఇద్దరు. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు యూ ఆల్ యాజ్ ఫార్ యాజ్ ద వే యూ పీపుల్ షో అప్. ఇట్స్ రియలీ సంథింగ్ వెరీ 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 డివైన్ అండ్ వెరీ నైస్. వేదికను అలంకరించిన పెద్దలు రాజశేఖర్ గారు, కిరణ్ గారు, రెజినా గారు, అండ్ ప్రత్యేకించి శ్రీదేవి గారు ఎప్పుడు ముందుండరు, బట్ శ్రీదేవి గారు నాకెంతో ఆప్తులు. వీళ్ళందరూ కూడా సాధారణంగా ఇంతమంది జ్ఞానులు మాట్లాడిన తర్వాత మాట్లాడంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను నా స్పీచ్ పేపర్లో రాసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్. సో ఐ హ్యావ్ రిటర్న్, దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ కమ్ హియర్ టు ద పోడియం. సో ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను తెలుగులో ప్రత్యేకించి, తర్వాత నేను నా స్పీచ్ ఇంగ్లీష్లో చెప్తాను. ఈ ప్రాంతానికి ఈ యొక్క క్యూఎల్యూ ఇక్కడ ఉండడం అనేది ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనుకోవాలి మనము. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ, అసలు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఎంత చర్చ జరుగుతుందనే విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న ఊరు చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళకి. కానీ ఎంతోమంది ఇలాంటి ఇన్స్టిట్యూట్ కోసము దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, అండ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎన్నో రావాలనే ఒక తపన నాలో ఉంది. సో దీనికి సంబంధించే నేను సార్ వాళ్ళతో ఐ బీన్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇట్ అప్. ఐ విల్ జస్ట్ స్పీక్ అబౌట్ దాట్. బట్ చాలా అదృష్టము, ఇంత చక్కటి వాతావరణము ఇక్కడ ఉండడం అనేది ప్రతి ఒక్కరూ చేసుకున్న అదృష్టం ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్, సార్. As I stand today, I am filled with gratitude for the incredible journey I have under guidance. It's because of you, sir, that I can finally begin to answer the questions that has echoed in my heart for years. Who am I? So this is the question which was echoing. The question has been a lifelong quest, one that struggled since my childhood. While I struggle to answer, find the path I choose ultimately lead to you through my dear friend Lakshmi Manchu. She didn't tell me anything. She just said, you just come with me, so you need to come for a retreat. So breath work retreat, nenu Lakshmi garu ikkadiki raavadam jarigindi. So this lead us ultimate for me in transforming my life in the ways I've never thought possible, sir. It's awakened me to the understanding that I attract what I see and become what I embrace. Dr. Newton garu, your humanity, kindness and wisdom have been a guiding light in my life. Your teachings have shown me that spirituality is not about grand gestures or distant deities, but about the love, humility and presence we embody in each moment. You have helped me realize that the answers I sought were always within me, waiting to be uncovered. It's through your gentle guidance that I have learned to look inward and embrace my true myself. Coming from an educational institutions and expansion of business verticals, I will always remember the moment when I expressed my anxiety about the future of QLU, the Nalanda Takshashila and its expansion plans. And your humble response to me, QLU is not just about myself or this century, but it has to carry on generations to come and be remembered, remaining and ongoing. Those words have stayed with me ever since, inspiring me to remember that the work you're doing here at QLU is not just for today, but is a part of much greater, timeless vision. Your humanity and dedication to something larger than yourself has deeply influenced me, sir, and remind me daily of importance of serving a purpose greater than personal gain. Dr. Newton garu, Lakshmi garu, Rajshekar garu, Sridevi garu, and the entire team of QLU, I am incredibly grateful for the space you have created here at QLU.
a place where each of us is encouraged to grow, heal, and transform. The love and compassion you have extended to each of your students have created a safe environment where we confront our shadows without any fear. It's within the safe space that I have learned to confront own doubts and grow in ways I have never thought possible, sir. Your belief in me, even during the moments of self-doubt, have been a constant source of strength, and I'm eternally grateful for it, sir. I've come here at a very, very low in my life, and the transformation, the way it has happened, something which I cannot express. Your teachings have shown me the true transformation comes from within, and that is we approach life with humanity and grace. Through your guidance, I have learned to embrace stillness, reflection, and presence in every aspect of life. You have helped me see that loving myself, I can learn to love others, and that is through this love that I can serve the world. Dr. Newton Garu, you are just not a teacher or a mentor, you are truly loving soul whose impact reaches far beyond the walls of QLU. Your wisdom, kindness, and compassion inspire me to be a better person every day. You have shown me how to live with purpose, with love, and with an open heart. I am blessed beyond words to have crossed paths with you, and I will carry your teachings in my heart and always spread this across the globe is the commitment I give to you. Thank you for believing in me, for guiding me, and being a beacon of love and wisdom that you are. Your unwavering support has helped me grow in ways that words cannot fully express. And I will forever be grateful with all my love and respect, sir. Thank you so much. So I commit, I'll try and do my best in spreading QLU. And as sir rightly said, 10,000 gaadu, this has to be spread to every part and nook and corner of this globe, because this is the moment where the world needs some sort of a guidance like Dr. Newton Garu. So let's all spread. Even a drop can make a change in the ocean. So let's kind of come together, and I request each and every all to spread this message, spread this work which Dr. Newton Garu, Dr. Lakshmi Garu, and QLU is doing. And as sir rightly said, this is not about this century, it is going to be going. 5,000 is very less, ma'am. Lakshmi Garu, it will go a long way. So let's all meet again and again in so many centuries, and let's grow this number as many as possible. Thank you so much. Namaskaram. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రెజినా గారిని వారి సందేశం వాస్తవంగా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. Very good morning. I'm very delighted to be here today. I finally get to come to Quantum Life University and actually see everything here today. Thank you so much for having me. Janmadina Subhakankshulu, Newton Garu. I'm actually happy that I'm here on your birthday, you know. Dr. Lakshmi, thank you so much for your compassion, for all the good things you've said about me. Really, it's a lot. It's a lot for me to take. But మీరు చాలామంది అనుకుంటారు ఒక యాక్ట్రెస్ ఏం చేస్తుంది ఇక్కడ అని. ఐ థింక్ సో एटलीस्ट एक एक्ट्रेस क्या कर रही है यहाँ पे एक स्पिरिचुअल यूनिवर्सिटी में एंड यू नो सेलिब्रेटिंग the founder's birthday. But I have been associated with Quantum Life University in a very small way. Adi na curiosity valla jarigindi, like most of us over here. Naku నేను 16 years ఉన్నప్పుడు నేను ఒక బుక్ చదివాను. అండ్ ఆ 16 బిఫోర్ ఐ టర్న్ 16 మేబీ 14 yearsలో చాలామంది అడుగుతారు కదా, పిల్లల్ని అడుగుతారు కదా, పెద్ద అవ్వగానే మీకు ఏం చేయాలి, వాట్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అని. సో నాకు ముందు డాక్టర్ అవ్వాలని అనుకున్నా. అప్పుడు నా అమ్మ చెప్పింది, డాక్టర్ అవ్వాలంటే కొంచెం చాలా చదవాలి, చాలా ఎక్కువ టైం పడుతుంది ఒక కెరియర్ బిల్డ్ చేయడానికి అని. సో ఆలోచించా. నాకు
మన తెలంగాణ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శైలజరమయ్య గారిని మన కరతాల ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఎస్, ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. సో ఎస్, ఓకే, డాక్టర్ వద్దని చెప్పి ఐ వాజ్ థింకింగ్, నాకు ఆల్వేస్ నా మైండ్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ సర్వీస్. ఎందుకు అని తెలియదు కానీ దట్ వాజ్ ఆల్వేస్ ద పాత్ త్రూ విచ్ ఐ వాంటెడ్ టు చూస్ మై ప్రొఫెషన్. అండ్ హ్యూమన్ బిహేవియర్ నాకు చాలా లైక్ ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఆస్క్ ద క్వశ్చన్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు. ద క్వశ్చన్ ఆఫ్ వై ఆల్వేస్ కేమ్ అప్, వై వర్ పీపుల్ బిహేవింగ్ లైక్ దిస్. సో అప్పుడే వెన్ ఐ వాజ్ 14 ఐ అండర్స్టూడ్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది టు స్టడీ ద మైండ్, స్టడీ బిహేవియర్. అండ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓకే, సైకాలజీ చదవని చెప్పి మై మమ్ డిడ్ నాట్, నేను మెడ్రాస్లో పుట్టాను, ఇప్పుడు చెన్నై. మై మమ్ didn't want to send me abroad, బెంగళూరు కూడా వద్దని చెప్పి నేను చెన్నైలోనే చదివాను. సో I did my bachelor's in psychology చెన్నైలో విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి. ఆ తర్వాత when I was 16 స్కూల్లో నేను ఒక బుక్ చదివాను, ది ఆల్కెమిస్ట్ అని చెప్పి బై పాలో కోయెలో. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలామంది ఆ బుక్ చదివారు. ఐ కెన్ సీ మెనీ హెడ్స్ నోడింగ్. అండ్ ఆ టైంలో ద క్వశ్చన్ ఆఫ్ పర్పస్, వై am I here, అవన్నీ ఇట్ స్టార్టెడ్ బ్రూయింగ్ ఇన్ మై మైండ్ అనమాట. బట్ ఇట్ వాజ్ అ వెరీ అండ్ నాకు ఇఫ్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ టిల్ అది ఫుల్ఫిల్ అవగానే నాకు ఐ ఫీల్ వెరీ యాంగ్షియస్. ఐ ఫీల్ లైక్ కాదు, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అనమాట. బట్ ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ టు అండర్స్టాండ్ ఇట్. ఆ బుక్ చదివిన తర్వాత ఐ వెంట్ టు కాలేజ్లో ఇంకొక బుక్ చదివాను నేను, డాక్టర్ బ్రయన్ వీజెస్ మెనీ మాస్టర్స్ మెనీ మైండ్స్ అని, మెనీ లైవ్స్, సారీ మై బ్యాడ్, మెనీ మాస్టర్స్ మెనీ లైవ్స్. And then I understood what past life regression was. And then I had this want to know about my lives. There was no question of not believing it. Endukante aa book anta interesting ga untundi and he's given me so many examples and case studies. I was like, naku teliyali kani ekkada US ki velli and kalisi teliyala. I didn't know anyone else who was doing it. Then oka roju నేను చాలా తెలుగు ఫిల్మ్స్ చేశాను. సో ఐ వాజ్ అ లాట్ ఇన్ హైదరాబాద్ షూటింగ్. ఒకరోజు పేపర్లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గురించి చదివాను. సమ్ టైమ్ ఇన్ 2013 or 2013 ఎండ్లో I cut out that article and I kept it with me. కానీ ఏంటో I don't know, I was maybe scared or I didn't understand ఏం చేయాలి దీని గురించి, ఎవరిని అప్రోచ్ చేయాలి. మీరు బిలీవ్ చేస్తా లేదా అని తెలియదు కానీ నేను చాలా షైగా ఉంటా. నేను చాలా ఎక్కువ చాలామందిని అప్రోచ్ చేసి ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. ఎవరైనా నన్ను అప్రోచ్ చేసి మాట్లాడితే నేను చాలా హ్యాపీగా మాట్లాడతాను. బట్ ఇట్ ఆల్వేస్ టేక్స్ మీ టైమ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. సో 5 yearsకి ఏం చేయలేదు, 4.5 yearsకి ఏం చేయలేదు నేను. ఒకరోజు ఐ హ్యాపెన్ టు కాల్ ద యూనివర్సిటీ అండ్ దే పుట్ మీ ఆన్ టు మిస్టర్ రాజశేఖర్. అండ్ I was shooting in Hyderabad ఆ రోజు. I called him and I said, I will finish shoot only at 6 o'clock in the evening. కానీ నేను వస్తా, లైక్ I'll come and I'll meet you at least, I'll take the first step. సో ఆయన నాకు చెప్పారు, ఇలాంటి ఇదిలో we don't do past life regression immediately, we'll have to meet you, we'll have to understand అవన్నీ ఉంటుంది కదా. I said, okay sir, whatever, నేను వస్తాను కానీ. So I think I went around 8 p.m. and he graciously met me. I went into the room, కూర్చున్నా, and ఆయన చెప్పారు, okay, tell me about yourself. I was like, నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు తెలీదు, like where do I start from? He said, from the beginning. And then I sat there and
ఎలా అని తెలియదు కానీ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ రిమెంబర్, వాట్ ఎవర్ ఐ కుడ్ థింక్ ఆఫ్. I just went loda. I just started off, okay? We spent about 1 hour. And ee session tarvata I had to go for an event. So makeup annito nenu vachanu nenu. Makeup anni like makeup tho కూర్చున్నా అక్కడ, hair, makeup anni. And sir also had another appointment after that. I hope it's okay if I say this. But na story ani cheppin tarvata he looked at me. He said, if you have time today, we'll regress you. I said, oh my God, that's the best thing I ever heard. Nena event ni cancel chesi. I sat there and it was unbelievable. Nen actually, not now, but back then in 2017, and for a few years, I was a big overthinker. Overthinking until my mind would literally heat up anamata. So I sat there, I was wondering hypnosis na gurinchi work chestunda, na paina work chestunda leda ani naku telidu. So he calmed me down, sat there, and we did the session. And after I came out of it, I felt so different. I knew what I had to work on in my life. I was guided so well, and Mr. Rajshekhar is such a warm human being, right? So when you meet him, and I hadn't met Dr. Newton till then. I'd only heard about him and whatever I'd read, in the books. Kani ayana meet chesin tarvata, I wanted to meet everyone else who was involved in Quantum Life University. It has definitely helped me find my purpose in life, because that has been the question all along. It has helped me figure my life out. Which is why sitting here today, naku everything feels so nice. I don't know మీరు notice చేసా లేదని, కానీ అందరూ మాట్లాడినప్పుడు I just had a smile on my face, because just being in this presence and this collective consciousness that all of us are, building and being a part of, knowingly, unknowingly, consciously, unconsciously, ade naku, it just makes me feel so happy. Today my heart, my soul, everything feels so happy and light and radiating. And I'm so grateful for your presence. I'm so grateful that we are celebrating your birthday today and I'm here being a part of it. And Dr. Newton and Dr. Lakshmi, seeing both of you all together, I'm unmarried. So it just seeing you all be a team is really, really something that I look up to, you all are each other's backbones, it's very visible, and just making things look very easy when it's also not. I think that's more than just a talent. So I'm very happy to be here in your presence and to be a part of this. Thank you for having me. Thank you, Regina garu. నాకు గుర్తుంది, మీరు బంజారా హిల్స్ అకాడమీకి ఆ రోజు మార్నింగ్ ఒక మెడిటేషన్ సెషన్కి మీరు అటెండ్ అయ్యారు. అప్పుడు ఆ రోజు ఐ ఫెల్ట్ దట్ దెర్ ఈస్ ఎ సీడ్ of great master within you, a great soul who has come with a beautiful purpose. And we also came to know many things about you today, about compassion, the work towards animals, and many other things, all that social work that you do. We really appreciate all the work in the entertainment industry, film industry, what you're doing. We also watch many films of you. Whenever we watch, we know Regina. And so we are so happy that you are here today with us. Thank you. You, doctor. And inkokati, me vision lo you said 10,000 masters. I hope that one day I'm also a part of that. And through you, through films, let many people receive the message of, the wisdom of the soul. Thank you. Thank you, doctor.
ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ శైలజ రామయ్య గారు, వారిని ఒక 10 సంవత్సరాల క్రితమే కలవడం జరిగింది. సో నౌ హారిక will introduce properly, but I am introducing from my side, and a great master, Shailaja Ramaya garu, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా చాలా ఉన్నాయి, ఆవిడ చేసిన అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. సో హారిక, Thank you, sir. over to you. So, I can tell you all about her achievements. You can tell about her wisdom and soul, the connection with QLU. So, thank you for the beginning, sir. Friends, let us all welcome Shailaja Ramaya ji. She is an IAS officer from 1997 batch of Telangana cadre. She's a distinguished administrator known for her impactful leadership and dedication to public service. She currently serves as a Principal Secretary, Endowments, and Principal Secretary, Handlooms, Textiles and Handicrafts in the Industries and Commerce Department, Government of Telangana. In addition to these roles, she holds full additional charge as the Director of Handlooms and Textiles, Vice Chairperson and Managing Director of Telangana Handicrafts Development Corporation Limited, and Managing Director of TSCO, Telangana State Handloom Weavers Cooperative Society. Her efforts have revitalized Telangana's handlooms and handicrafts sector, enhancing market access and ensuring the welfare of artisans and weavers. శైలజ రామయ్య గారు ఇంతకు మునుపు జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వర్క్ చేశారు. సాంకేతిక విద్య, ఉన్నత విద్య మరియు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్గా పనిచేశారు. ఎన్నో రంగాల్లో, మరీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, ఆర్టిస్టులందరికీ కూడా, గ్రామాల్లో చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇవాళ తెలంగాణ మొత్తం అంతా కూడా ఆ ప్రొడక్ట్స్ అందరికీ వెళ్ళేలాగా చేస్తూ, ఆ రూరల్లో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ ఎన్నో జీవితాలను ప్రభావితం చేశారు. వారందరి తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మ్యామ్. మీకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ ఇన్ దిస్ అకేషన్. అండ్ ఎప్పుడు మన QLU విజన్ని అర్థం చేసుకుని ఈ బృహత్ కార్య నిర్మాణానికి ఎల్లవెల్ల వారి సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. We request your message on this occasion, ma'am. ఈరోజు గురువు గారు డాక్టర్ న్యూటన్ గారి జన్మదిన కార్యక్రమానికి వారికి ముందు శుభాకాంక్షలు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మి గారికి కూడా శుభాకాంక్షలు, మరియు రాజశేఖర్ గారు, వేదికను అలంకరించిన మిగతా పెద్దలు, వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్లీ ఈరోజు ఎందుకో అడ్డంకాలు ఒకటి నుంచి ఒకటి వస్తూనే ఉన్నాయి. అయినా ఖచ్చితంగా దేవుడు రావాలి ఈ కార్యక్రమానికి అని అనుకుంటూ నన్ను ఈరోజు పంపించారు. మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది, నాకు వాపస్ వెళ్ళిపోదామని నా డ్రైవర్ గారు యాక్చువల్లీ రెడీ అయిపోయాడు. కానీ ఇంకా లేదు, ఎంతో దూరం ఆల్రెడీ సగం వచ్చేసాం కాబట్టి ఇంకా వెళ్ళిపోదామని బయలుదేరి వచ్చామన్నమాట. సో మై అపాలజీస్ ఫర్ కమింగ్ లేట్. And maybe that is in quintessence what happens when we take up the spiritual path. రోజు ఛాలెంజెస్ ఉంటాయి, రోజు సమస్యలు ఉంటాయి, రోజు అడ్డంకాలు ఉంటాయి. అయినా we have to continue. Sometimes we are not sure what the goal is. Sometimes I'm confused about my purpose too. I'm still confused. but we don't stop. I think that's the main point, to persist. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక స్పార్క్తోనే మనకందరికీ తెలుసు, అందరికీ డివైన్ స్పార్క్ ఉంది అని. ఇన్ అడిషన్ టు ద డివైన్ స్పార్క్, an interest in the divine is inevitable.
some kind of interest on in not just who am I, but why am I here, but what is it that I want to do with the rest of my life. ఈ క్వశ్చన్స్ అందరికీ ఏదో ఒక టైంలో వస్తాయి, కానీ చాలామంది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తారు, లేదా వేరే రకంగా దాన్ని పరిష్కారం చేసుకుంటారు. They may be looking for an addiction to solve the problem. They may be looking for emotional relationships to solve the problem. They may be looking maybe for personal growth to solve the problem. But to step outside ourselves and understand why we are thinking these thoughts in the first instance, why are we looking for an emotional relationship in the first instance, why are we trying to solve our problem through an addiction in the first instance, I think is the main step towards our own inner spiritual growth. So andariki avutundi, and all of us are learning on that path. So just a few words about the academy and the Quantum Life University. నా పరిచయం కూడా శ్రీదేవి అండ్ రాజశేఖర్ గారితోనే ముందు అయ్యింది. at a time when I had several dilemmas in life. I felt the need for a kind of understanding why am I doing certain things, or why are certain things happening to me అని. ఆ టైంలో నేను కూడా రిగ్రెషన్ తీసుకున్నాను, and the regression helped. At that point of time the regression helped, and రిగ్రెషన్ అయిన తర్వాత నేను కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఇనీషియల్ వర్క్షాప్ ఉంటుంది, ఆ వర్క్షాప్కి కూడా నేను అటెండ్ అయ్యాను. and I had the opportunity also to meet Brahmarishi Patriji Garu. After that I attended several of his programs. ఆ టైంలో పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో Patriji Garu ఈ స్పిరిచువల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫర్ స్పిరిచువల్ సైంటిస్ట్, isn't it? That's what he used to call it. సో ఆ కాంగ్రెస్ కూడా 2-3 సార్లు అటెండ్ అయ్యాను. So the path is like that. I think for all of us, we meander, we do several things. It's not, we do several things. We go, we meet several spiritual masters, because unless we meet several masters, we don't know what we want also, more often than not. So I have done several such things. I've met several masters, and but finally the path is ours. It's for us to make a decision how we want to go and what we want to do. And my advice is, all paths, of course we all know, Newton garu kuda ade cheptaru, all paths lead to the same goal. So it doesn't matter which path you take, but finally the goal is one and the same. Stick to the path. I think for all of us today that is also equally difficult. The net has so much, and different spiritual masters are there. There's a whole blooming of spiritual, what shall I say, paths right across the world. We meet so many of them. But I think you'll have to finally, each of us will have to go with what resonates in our heart. That is more important. Some may take to mantra japa, some may take to samatha type of concentration, and some of us will take to the path of anapanasati, which is also a samatha method of concentration. Some of us may take to yagyas and other rites and rituals. Some may simply do other things. Some may simply do social work, and that becomes a way to move forward in our spiritual path. So there are different ways, and each of us will resonate with a different way. And I think the important thing as an individual is to look for what is my way to resonate on the spiritual path. And sometimes even that resonation keeps changing. As we keep moving forward or backward or whatever, there's no linear progression. That also I definitely want to say. I never saw any linear progression. Between yesterday and today, I'm not sure whether I've moved anywhere. Because it's not, I don't think the path moves, and Dr. Newton Gar and Dr. Lakshmi Gar should tell us. I really want to hear their personal story of self-realization. I'd once requested Dr. Newton also, please put it down so that we can learn from that. Because I think some of the learning is with the struggle of spiritual masters in their own path of self-realization. Today we see them as realized souls, but they've also started off on a path through certain amount of struggle, confusion, moral, ethical, physical, all kinds.
So when we learn from from them, the difficulties that they faced, I think we also are inspired to move forward despite all the difficulties that we face in, when we are on this path. So there's no linear progression, and every day there's no progress. We are not moving from 1 to 100. Absolutely no. It just doesn't happen. So you'll find that I am sometimes wondering, am I wiser at 54 than when I was 30 or 32? I'm not sure I am. I realized there's more baggage as I grow older. And there was much less baggage when I was younger. And so when you are on the path when you're younger, you actually have less baggage. You tend to move much more quickly. But when you're older, you have so much of baggage, emotional baggage, other kinds of baggage. It's so much more difficult to be on the path. It's a huge challenge when we grow older. So, those are the few words of wisdom, and I think that's why it's essential for all of us to get in younger. I'm so glad that the Quantum Life University is trying to catch everybody when they are younger. It's so important because it's when we are younger that we can actually be on the path much more quickly and move very quickly, so to say, though there's no linear progression. When we are older, it's a Herculean task to actually be on the path and try and understand why we are moving forward. So I'm glad that through the Soul Life coaching, several other programs, the QLU is actually addressing this felt need that the younger generation should come on to this path, and they will lead us, to a better, hopefully a better and a brighter future. There's no other way. And we'll have to create so many more such universities, so many more people who are on this path through this kind of method. So I really wish I could support the university more. నాకు తెలుసు రాజశేఖర్ గారు అండ్ శ్రీదేవి గారు చాలా దీనికోసం డాక్టర్ న్యూటన్ గారు అండ్ డాక్టర్ లక్ష్మి గారితో కృషి చేస్తున్నారు. ఈ యూనివర్సిటీని కూడా పూర్తి స్థాయిలో ఒక యూనివర్సిటీగా, ప్రైవేట్ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ చేయాలని వారి కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ కోరికని వాళ్ళు ఇంతవరకు నెరవేర్చారు. ఇంకా ఆ యూనివర్సిటీని కూడా ఒక యాక్ట్ ద్వారా తీసుకురావాలి అని వాళ్ళ కోరిక కూడా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. మరి మనమందరం కూడా దానికి మన తోడ్పాటు ఇవ్వాలి అని, ఎంతవరకు మనకు అవుతుందో ఎక్కడో ఒక చోట మనం కూడా ఆ పెద్ద కార్యక్రమానికి ఒక చిన్న సహాయం అని మనం అందరం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ కమ్స్ ట్రూ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ బికాజ్ ఐ నో దట్ ఈస్ డాక్టర్ న్యూటన్స్ డ్రీమ్ అండ్ హీ వాంట్స్ దిస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫుల్ షేప్ యాజ్ ఎ యూనివర్సిటీ. అతి అవసరం అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే we go to college, we go to school, we go to college, we study. But we've never learned how to deal with life's challenges. And when there is a challenge in front of us, we tend to crumble and break. Chala takko mandiki mental strength, emotional strength and moral strength untadi to face the challenges with a smile. So this is the other part of our education. How to be happy, how to have equanimity, how to face life's challenges without getting completely lost. So with our regular education, ee curriculum kuda ati avasaram ani nenu anukuntunnanu. For some reason, we've never been able to bring it into our curriculum, schools or colleges. But there is a dire need. And in this world where we've become more materialistic, there's a lot more consumerism. I always say it in most of the meetings that 100 years back, so much of consumerism was not there, so much of consumption was not there. Today, Maya is much bigger. It's a Mahamaya. It's not a small Maya anymore for all of us. So it's much more difficult in these circumstances for youngsters to actually put it all aside and also look at spiritual path, and it's equally difficult for all of us. When I say youngsters, I'm only saying it because we've not done anything. We're probably the most difficult generation, in terms of bridging the spiritual gap. So the challenges are so much more because
The world is, the materially progressing so fast. It's very difficult to put it all aside and actually look at a larger spiritual goal and balance it with whatever is our material progress. So one way is this, systematically. Not every one of us is going to, of course, achieve spiritual perfection in this lifetime. But one way is for us to start on that path through this method, through a systematic, method of understanding the spiritual, world around us, or the world around us through spiritual eyes. And second is practicing. Both of them are inevitable. So this is one way by which we can do it. Dr. Newton Garu, as he said, about 8 years back, I met him when my mother had a heart attack, and after she recovered, and her recovery was also almost recovery of, how shall I put it? It was like miraculous recovery. I never expected her to recover at that point. So I met him after that, and I asked him, I said, I'm a bad student. I'm not good with my spiritual progress. What should I do? So he had those 3 legs of his stool. I think he must have told all of you. One is, Sangha. Always Sangha is there. Second is sadhana. And the third is now Swadhyaya. Now it is Swadhyaya. So then, of course, I think that philosophy was just at that time, getting institutionalized. So he told me, Shailja, you need to read books, spiritual books. Second, you need to do your sadhana. And third is you need to be in the company of those who are also interested in the spiritual path. So I think it holds good now too for all of us, that these are the 3 things that we'll have to keep with us as our 3 weapons by which we move forward in this human life, short human life. Lastly, I learned much from many spiritual masters, and the Om Swamiji's random acts of kindness has helped me to make a difference, in the way I look at or perceive my own actions. So he's brought out a book on the random acts of kindness also, and he speaks about how every day random acts of kindness, not necessarily with any purpose, will help us to move forward on the path of compassion and the path of spiritual development. And so everyday acts of kindness we consciously perform, and they help us to actually move forward. And it could range from anything, from just a smile, to greet somebody, to tipping somebody generously instead of tipping them a small amount, or not tipping at all, just tipping them generously, to cleaning up your hotel room before you leave. Anything could be a random act of kindness. And once you keep doing random acts of kindness, it becomes a way of life. And as we all know, that a random act of kindness is necessarily a way of compassion, both to ourselves and to others. So I think that has also helped. So Anapanasati teaches us, one-pointed concentration, but we all know it's not enough. We know that Vipassana talks about how wisdom and insight also need to be developed, and wisdom and insight come from an overall emotional and soul development that happens through other means, through perception of who we are and how we are constantly in every action that we perform through the day, and understanding the reality of this, who I am, and everything else that is around us. So I think those kind of other instruments have also helped me to develop, helped me to move forward, though there's no linear progression again. So with these few words, I'd like to congratulate Dr. Newton. I think it's his 55th birthday. He's a year older than me, so like my elder brother. So I'd like to congratulate him. I wish him all the best. God's choicest blessings on our Guru, that he may take us forward on the path to our spiritual perfection. And I wish him and Dr. Lakshmi also a happy and a meaningful spiritual,
meaning spiritual, what shall I call it, shower that they will give to all of us, by which we will ourselves, we will ignite our own spark further and ignite sparks across all our fellow humankind and other beings. So thank you for having me, and thank you to Rajshekhar and Sridevi for always being there to help us. If we can't access Dr. Newton or Dr. Lakshmi, they're here to help us access them at all times. Thank you to them for also being probably the base and the foundation and the, the buffer rock by which these institutions have come to this level. Thank you all. Thank you very much. శైలజ గారు, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కూడా ఇవాళ మీరు ఇక్కడికి రావడం అనేది మాకు ఎంతో 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 ఆనందంగా ఉంది. అంతేకాకుండా QLUకి, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి మొదటి నుంచి కూడా ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా, ఏ సహకారం కావాల్సి వచ్చినా శైలజ రామయ్య గారు ఎప్పుడూ ముందున్నారు. ఒక్కసారి ఆవిడికి గట్టిగా చప్పట్లు కొడదామండి. అండ్ ఇప్పుడు మనం శైలజ రామయ్యర్ గారికి ముందుగా సన్మానం చేసుకుందాము. చిన్న షాల్ అంతే అండి, ఇంకేం లేదు. మ్యూజిక్ రండి ప్లీజ్. ఆత్మీయ అతిథులు విజేంద్ర గౌడ్ గారిని సాదరంగా సత్కరించుకుందాం. ఇప్పుడు మన ప్రత్యేక అతిథి రెజినా గారిని సత్కరించుకుందాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య
మనం డాక్టర్ న్యూటన్ గారి తల్లి రాధమ్మ గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం వేదిక మీదకి. మరి పుట్టినరోజు సంబరాలు కేక్ కటింగ్తోనే పూర్తవుతాయి. సో హాయిగా మనం అందరం కూడా ఆమె సమక్షంలో రాధమ్మ గారిని మనందరం ప్రేమతో సత్కరించుకుంటూ సార్ మ్యామ్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఇంతమంది మహానుభావులు, వీరందరి ఆశీస్సులు, వీరందరి QLUకి వారు ఇచ్చే సహకారము, వారి బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మన డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారు తలుచుకున్నట్లే అవుతుంది. మా తల్లి గారిని ఒక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ వచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారాలండి. ఈరోజు మా బాబుకి మీ అందరి ఆశీస్సుల వల్ల అందజేస్తారని చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మా బాబుకి మీ ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటున్నాను నేను. మా బాబు నా గురువు అండి. 32 సంవత్సరాలు అయింది నేను ధ్యానంలోకి వచ్చి. నా బిడ్డే నా గురువు అయ్యాడు. మా బాబుకి మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎలా పుట్టానో చెప్పమ్మా. నేను ఎలా పుట్టానో చెప్పు. ఎప్పుడు పుట్టాను, ఎలా పుట్టాను? ఆ రోజు ఎలా ఉందో చెప్పండి. మా అబ్బాయి కార్తీక పౌర్ణమి రోజున పుట్టాడు బాబు. ఆ రోజు తుఫాను వస్తుంది. మేము వైజాగ్లో ఉన్నాం. మా ఫాదర్ వాళ్ళు వైజాగ్లో ఉన్నారు. మంచి తుఫాన్లో వర్షంలో తీసుకొచ్చారు నన్ను. ఇక హాస్పిటల్కి వెళ్ళిన గంటల్లోనే డెలివరీ అయింది బాబుకి. మా నాన్నగారు అన్నారు దొర పుట్టాడని. అప్పటి నుంచి మా అబ్బాయి దొరలానే ఉన్నాడు నా బిడ్డ. వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీస్సులు అట్లా ఉంటాయి. ఆయన ఎక్కడున్నా ఆయనకి నమస్కారాలు చేస్తున్నాడు మా నాన్నగారికి. నా బిడ్డ దొర అయ్యాడు, దొరలానే ఉన్నాడు ఇప్పటికి కూడా. చాలా సంతోషపడి మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా నేను. ఇప్పుడు మనమంతా డాక్టర్ న్యూటన్ గారి పుట్టినరోజు కేక్ కటింగ్ సెలబ్రేషన్లో వారందరినీ సంస్కృతంలో విష్ చేద్దాం. అయితే ఆ సంస్కృతంలో ఏదైతే పాట మనం అందరం కలిసి పాడతామో అది స్క్రీన్ మీద లిరిక్స్తో సహా డిస్ప్లే అవుతుంది. అలాగే నందిత గారిని ఆహ్వానిస్తున్నాం. నందిత గారు जन्मदिनमिदं ऐ प्रिय सखे, जन्मदिनमिदं ऐ प्रिय सखे, शन्तनोतु ते सर्वदा मुदं, शन्तनोतु ते सर्वदा मुदं, प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी, ईश्वर सदा त्वां च रक्षतु, ईश्वर सदा त्वां च रक्षतु, पुण्यकर्मणा कीर्तिमर्जया, पुण्यकर्मणा कीर्तिमर्जया, जीवनं तव भवतु सार्थकं,
जीवनं तव भवतु सार्थकं जन्मदिनमिदम् ऐ प्रियसखे जन्मदिनमिदम् ऐ प्रियसखे शन्तनोतु ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं सर्वदा मुदं सर्वदा मुदम्. Thank you so much, Nandita Garu. Thank you so much. మనందరికీ సార్ మ్యామ్ బ్లెస్సింగ్ ఈ కేక్ రూపంలో లంచ్ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మనం అందరం ఆ ప్రసాదం తీసుకుని భోజనం చేసి బయలుదేరదాం. బట్ దానికన్నా ముందు మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఇంకా ఏమేం కార్యక్రమాలు జరగబోతున్నాయి అని మీ అందరికీ ఖచ్చితంగా కుతూహలం ఉండి ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఆ QLU ప్రోగ్రామ్ క్యాలెండర్ మనమంతా ఇప్పుడు ఇనాగరేట్ చేసుకుంటున్నాము మన మాస్టర్ సమక్షంలో. ఇది ఒక డిజిటల్ క్యాలెండర్ అండ్ దీంట్లో మన 2025లో రాబోయే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ గురించి కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మీరందరూ పాల్గొనాలని అన్నిట్లోనూ కూడా మేము కోరుకుంటున్నాం. మా అందరితోనూ జాయిన్ అవ్వండి. ఈ జ్ఞానం సార్ మ్యామ్ ద్వారా మొత్తం అందరికీ కూడా ప్రపంచం అంతా ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూ ఉంది. అలాగే ఇండియాలో ఎన్నో ప్రోగ్రామ్స్ మనకి రాబోతూ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మీ బ్లెస్సింగ్స్ పంపించండి. ఎస్. ఇప్పుడు శ్రీ రాజశేఖర్ పొట్లూరి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి వ్యక్తి ఇక్కడ వచ్చిన వాళ్ళు QLUతో ఎంతో అనుబంధం ఉన్నవాళ్ళు, ప్రతి పేరు పేరున అందరికీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరందరూ ఇప్పుడు ఇక్కడికి కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక రోడ్డు నుంచి ప్రయాణం చేసి వస్తే అది దాని థ్యాంక్స్ మనం శైలజారామయ్యర్ మేడంకి చెప్పాలి. మేము మొట్టమొదటి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు పని ఆ వాగు ఉండేది, ఆ వాగు వరకు వచ్చి అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు రోడ్డు లేదు. 1 ఇయర్ వరకు అట్లాగే కార్లు అక్కడ పార్క్ చేసి లాస్ట్ వాగు దాటుకుని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. సో మేడం అప్పుడు రిక్వెస్ట్ చేశాను, ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే ఆవిడ వెంటనే అక్కడ మనకి ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకి కాల్ చేస్తే నేను వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత వెరీ నెక్స్ట్ డే అక్కడ రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యి కల్వర్ట్ వేయటం జరిగింది. అక్కడి నుంచి మోటరబుల్ రోడ్ స్టార్ట్ అయింది. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో రకాలుగా తను మనకి సహాయం చేశారు. మనకి ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఈ విజన్ ముందుకు వెళ్ళాలని ఎక్కడ అడ్డంకి వస్తే మేడం దగ్గరికి నేను వెళ్ళటము, నేను రిక్వెస్ట్ చేయటము, ఏదో ఒక వేలో తను మనకి హెల్ప్ చేయటం అనేది జరిగేది. అలా ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా మనకి సహాయం చేయటము, ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ప్రేమతో ఆత్మీయతో ఇక్కడ మనం అందరం కలిసి ఉన్నాము. ప్రతి పేరున అందరికీ సభని అలంకరించిన
ప్రతి వ్యక్తి, దేవేందర్ గౌడ్ గారు, రెజీనా గారు, కిరణ్ అన్మాల్ శెట్టి గారు, ఆఫ్ కోర్స్ డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి, శైలజ మేడం, డాక్టర్ న్యూటన్ గారి తల్లి గారు, రాధమ్మ గారు, తర్వాత మనకి ఆడియన్స్లో ఉన్న ఎంతోమంది వ్యక్తులు, కొంతమంది పేర్లు, హితేష్ గారు, శుభాంగి గారు, మన ఆచార్యులు, తర్వాత మనకి వివేకానంద సూరి గారు, ఎంతో సంగీత విద్వాంసులు, అరుణ్ జైన్ గారు, తర్వాత మన ఆర్కిటెక్ట్స్ శోభా మహేష్ గారు, గణేష్ అండ్ ప్రీతి కోహ్లీ ఫ్రమ్ బాంబే, మన QLU ట్రైనర్స్, అలా ఎంతోమంది మనకి ఇక్కడ వచ్చారు. అనిల్ బలోటియా గారు, వాళ్ళ మిస్సెస్ సుజాత బలోటియా, స్నేహ అగర్వాల్ గారు, మనోజ్ బాల్దా గారు, తర్వాత కృష్ణన్ గారు అండ్ నందిత, మీరు చక్కగా ఎంత బాగా ఇక్కడ మనకి ఇన్వొకేషను తర్వాత పాటలు అన్నీ పాడి మీకు మేమందరినీ చక్కగా హృదయపూర్వకంగా ఈ ప్రోగ్రాం మనం సెలబ్రేట్ చేసుకునేటట్టు అందరూ సహకారం ఉంది. తర్వాత మన మొత్తం టీం అంతా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మనం చూస్తున్నాం, కానీ ఈ కార్యక్రమం నిజంగా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇట్లా అవ్వాలంటే కనుక ఎంతోమంది తెర వెనకమాల ఎంత కృషి చేస్తున్నారో, మన వంటల కాడ నుంచి సెక్యూరిటీ, తర్వాత మన హాస్టల్స్ అన్నిటినీ వాటిని మెయింటెనెన్స్, మన వాలంటీర్స్ ఎంతోమంది, వాళ్ళ పేరున అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞత, హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడితో అందరికీ మనకి భోజనం అది లంచ్ అది చేసి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక ఓకే. సో ఇప్పుడే జస్ట్ రైట్ నౌ మనకి ఎంటర్ అయ్యే వాళ్ళు డాక్టర్ లక్ష్మి గారు తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. వాళ్ళని ఒకసారి మనం ఆహ్వానిద్దాము. నారాయణ రెడ్డి గారు, ప్రమీల గారు, డాక్టర్ లక్ష్మి గారి తల్లిదండ్రులు. అలానే ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ, మరీ ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమాన్ని PMC ద్వారా లైవ్ ఇచ్చిన PMC టీం మొత్తానికి అండ్ ఇక్కడ సహకరించిన వాలంటీర్స్ అందరికీ కూడా ఇంకొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనందరి కోసం డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారి ఒక దివ్య ప్రసాదం ఉందండి. అందరూ దయచేసి అక్కడ భోంచేసి వెళ్ళాలి. ఎందుకంటే సార్ మేడం ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఈ క్యాంపస్లోకి వచ్చారంటే వాళ్ళందరూ భోంచేసి వెళ్ళాలని అంటారు. శరీరానికి ఆహారం, అట్ ది సేమ్ టైం మన ఆత్మకి జ్ఞానం రెండు ఇక్కడ కంప్లీట్గా అందాలని కోరుకుంటారు. సో దయచేసి ఎవరు ఇక్కడ నుంచి భోజనం చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాంగ్ అందరూ కూడా ప్రసాదం స్వీకరించి మీ ఆశీర్వాదాలు QLUకి, డాక్టర్ న్యూటన్ గారికి ఇచ్చి మళ్ళీ 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 QLUకి తిరిగి రండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.